ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా సయాటిక్ పెయిన్, కాలు జాలు, తొంటిలో నుంచి తొడలో గుండా పిక్కలో గుండా పాదం వరకు వెళ్ళే సయాటిక్ నర్వ్ లాగటము గుంజటం అనే దాన్ని ఈ సయాటిక్ పెయిన్ అంటారు. ఈ సయాటిక్ పెయిన్తో బాధపడేవారికి మరి సర్జరీల వరకు చాలామంది వెళ్ళిపోతుంటారు. ఆ సర్జరీకి వెళ్లకుండా ఏ వయసు వారైనా సాధ్యమైనంత వరకు రెస్ట్లో ఉంటూ మనం చూపించే దిండ్లు సహాయంతో, దివానం గుండ్రపు దిండ్లు ఉంటాయి కదా, వాటి సహాయంతో పెద్ద వయసు వారైనా సమస్య తీవ్రంగా ఉన్నవారైనా కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ ఆ దిళ్ళను ఉపయోగించి ఎలా పెట్టి మీరు బోర్లా పడుకుంటే మీ సమస్య త్వరగా న్యాచురల్గా తగ్గుతుందో అలాంటి యోగా స్పెషల్ టెక్నిక్స్ని మీ అందరి కొరకు ఈరోజు చూపించబోతున్నాం. దివానం దిండ్ల సహాయంతో లంబార్ స్ట్రెచ్ ఎలా చేయాలో చూద్దాం. 2 దివానం దిళ్ళు అట్లా తీసుకుని యోగా మ్యాట్ మీద మనం అట్లా ముందు పెట్టి వజ్రాసనంలో కూర్చుంటాం. తర్వాత మోకాళ్ళ మీద మనం నుంచుని పాదాలను అట్లా చాపేస్తాం. ఇప్పుడు పొట్ట భాగంలో చక్కగా దివానం దిండ్లు వచ్చేటట్లుగా మనం దాని మీద ముందుకు వాళ్తాం. చేతులు చాపేస్తాం. తల అట్లా నేల కానిచ్చేసి ఉంచుతాం. ఇప్పుడు పాదాలు చూడండి చాపుంటాయి, మోకాళ్ళు బెండ్ అవ్వకుండా అట్లా స్ట్రెచ్ చేసి ఉంచాలన్నమాట. ఇలా భంగిమ పెట్టిన తర్వాత ఇక తల నేల నుంచి తీసి మెడను పైకి లేపి మెడ భాగాన్ని బాగా వెనక్కి విరిచి స్ట్రెచ్ చేయాలి. ఇట్లా కాళ్ళని స్ట్రైట్గా చాపి చేతులు స్ట్రైట్గా చాపినప్పుడు స్ట్రెచ్ అవుతుంది. ఇలా ఉండటం వల్ల లంబార్ ఏరియాలో బాగా మంచి మార్పులు వస్తాయి అన్నమాట. ఆ పూసలకి అది మంచి మార్పు తీసుకురావడానికి ఇది బాగుంటుంది. ఇలా 4-5 సార్లు అలాగే చేసుకుని ఉండొచ్చు. లంబార్ స్ట్రెచ్ ఇట్లా చేసిన తర్వాత భుజంగ శలభాసనం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇప్పుడు 2 దిళ్ళు అట్లా కాళ్ళ దగ్గర పెట్టేస్తాం, దివానం దిళ్ళు. అలా బోర్లా పడుకున్న తర్వాత ఇప్పుడు శలభాసనంలో కాళ్ళు అట్లా పైకి లేపి ఆపాలంటే ఎక్కువసేపు ఆపలేం మనం. దిండ్లు బరువును ఆపుతున్నాయి కాబట్టి ఆ సయాటిక్ నర్వ్ ఒత్తిడిని తగ్గించడానికి భంగిమ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, చేతులు గెడ్డం కింద పెట్టుకుని అట్లా ఉంటే అది భుజంగాసనలాగా అవుతుంది అన్నమాట. చక్కగా ఆ పూసల దగ్గర నరాలు ప్రెస్ అవటం అనేది బాగా తగ్గుతుంది. సయాటిక్ పెయిన్ సర్జరీ వరకు చాలా కేసుల్లో వెళుతుంటాయి. ఆ సయాటిక్ పెయిన్ సహజంగా తగ్గించే ఈ శలభాసన్ దిండ్ల సహాయంతో ఇలా చేయొచ్చు. తర్వాత ఇలా చంకల కింద భాగంలో దివానం దిండు అట్లా పెట్టుకుని గెడ్డం దిండు మీద ఆనిచ్చేసి అట్లా ఉంటే కూడా ఒక అరగంట సేపు అయినా మీరు హాయిగా ఉండొచ్చు. ఈ అరగంట సేపు నర్వ్ ప్రెస్సింగ్ తగ్గి మీకు చక్కటి రిలాక్సేషన్ లభిస్తుంది అన్నమాట. సయాటిక్ పెయిన్తో బాధపడే వారికి ఈ భుజంగ శలభాసన్ దిండ్లు సహాయంతో చేసేది చాలా మంచిదన్నమాట. మామూలుగా కొంతమంది ఇంకా చేయగలుగుతానంటే చేతులు గుప్పుడు వేళ్ళల్లో వేళ్ళు పెట్టేసి చేతులు అట్లా వెనక్కి సీటు మీద పెట్టేస్తాం. ఇక నడుమును వెనక్కి విరిచి స్ట్రెచ్ చేస్తాం. ఇట్లా ఉండగలనంత కాసేపు ఉండొచ్చు అన్నమాట. హాయిగా అట్లా పడుకుని ఉంటేనే సయాటిక్ పెయిన్ తగ్గటానికి బాగుంటుంది. తల వాల్చేసి దిళ్ళు మీద చేతులు అట్లా పెట్టుకుని పడుకుని పావుగంట అరగంట సేపు చేయగలిగే సులభమైన ఆసన్ ఈ భుజంగ శలభాసన్. అంటే భుజంగం అంటే పాము పడగలేపినట్లు మనం అట్లా ఉంచాలి అంటే కష్టం కాబట్టి ఇప్పుడు దాన్ని దిండు సపోర్ట్తో పెట్టుకున్నాం కాబట్టి సులభంగా ఉండగలుగుతారనమాట. పెద్ద వయసు వారికి ఇంతకుముందు చూసాం కదా. ఇప్పుడు సాధారణంగా ఎక్కువసేపు శలభాసనం చేసే మరో పద్ధతి చూడబోతున్నాం. ఇప్పుడు కాలి గుత్తి భాగం కింద దివానం దిండ్లు వచ్చేటట్టు మనం అట్లా పడుకుంటాం. పెద్ద వయసు వారు ఎట్లా పడుకోలేకపోతే సయాటిక్ పెయిన్ ఉన్నవారు మనం బోర్లు ఇట్లా పడుకున్న తర్వాత కాళ్ళను లేపి గుత్తి భాగాల కింద దివానం దిండ్లు అట్లా పెట్టమనండి, బాగుంటుంది. మీకు ఎక్కువసేపు ఇట్లాగే ఉంచుకుని ఇదిగో చేతులు ఇట్లా పెట్టుకుని అట్లా ఉండొచ్చు అనమాట. భుజంగ శలభాసన్ ఇది వయసులో ఉన్నవారు ఎవరైనా చేయగలుగుతారు. మరి పెద్ద వయసు వారికి అయితే ముందు కూడా సపోర్ట్ కావాలి, మీకు అవసరం లేకుండా ఇలా చేసుకోవచ్చు అనమాట. ఈ రకంగా శలభాసనం చేయగలిగితే రోజు 2 పూట్ల చేస్తే మాత్రం సయాటిక్ పెయిన్ చాలా బాగా తగ్గుతుంది. తలుపు సందులో వైర్ నలిగినట్లుగానే ఈ పూసల మధ్య దగ్గర డిస్కులు వెళ్ళి సయాటిక్ నర్వ్ను ప్రెస్ చేస్తే కాబట్టి ఆ నర్వ్ ప్రెస్సింగ్ తగ్గడానికి ఇది చాలా బాగా ఉపయోగపడే
ఆసనం. ఇప్పుడు చూశారు కదా, ఈ దిండ్లు సహాయంతో ఇట్లా చేయటం వల్ల మీరు ఒట్టిగా కాళ్ళని లేపి అట్లా ఎత్తుపెట్టి ఆపంచమంటే శలభాసనలాగా చాలా కష్టం. ఎక్కువసేపు ఉంచలేరు. 5-10 సెకండ్లు, నిమిషం, అర నిమిషంకి మించి ఉంచలేరు. అదే ఈ దిండ్లు సహాయంతో అయితే మీరు 4-5 నిమిషాలు, 7-10 నిమిషాలని అట్లా పెట్టి ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది, సయాటిక్ నర్వ్ అక్కడ డిస్కుల మధ్యలో ఒత్తిడికి గురవుతున్నది. తలుపు సందులో వైర్ నలిగినట్లుగా ఆ ఒత్తిడి ఇలా తగ్గిపోతుంది అనమాట. కాలు లేపి ఇట్లా ఆపినప్పుడు ఆ నర్వ్ ప్రెస్సింగ్ న్యాచురల్గా తగ్గిపోతుంది. అంటే సర్జరీ వైపు వెళ్లకుండా ఆ కాలు జాలని సింపుల్గా తగ్గించుకోవడానికి ఇప్పుడు చూపించిన ఇలాంటి సులభమైన పద్ధతులు మీరు ఆచరిస్తూ కింద కూర్చోకూడదు, బరువులు ఎత్తకూడదు, వంగి ఇట్లా సడన్గా మీరు లేవకూడదు. ఇలాంటి నియమాలు మీరు ఆచరిస్తూ ఈ కాలు జాలు తగ్గటానికి కాస్త సీటు భాగం పైన, లోవర్ బ్యాక్ పైన వేడి నీళ్ళ షవర్ పడేటట్టు కానీ వేడి నీళ్ళ కాపడం కూడా మీరు అట్లా పెట్టుకోగలిగితే ఉపశమనం బాగా వస్తుందన్నమాట. ఇలాంటి వ్యాయామాలు దిళ్ళు సహాయంతో చూపించినవి మీరు 2 పూట్ల చేయాలి. మిగతా సమయంలో మీరు మంచం మీద పడుకున్నప్పుడు మోకాళ్ళ కింద గుండ్రపు దిండు ఒకదాన్ని పెట్టుకుని మీరు వెళ్ళకిలా పడుకోండి. ఆ నర్వ్ ప్రెస్సింగ్ బాగా తగ్గుతుందన్నమాట. ఇలాంటి సులభమైన పద్ధతుల ద్వారా మీరు సయాటిక్ పెయిన్ని ఆపరేషన్ జోలికి వెళ్లకుండా పూర్తిగా తగ్గించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.